ఈరోజు అంటే 2024 అక్టోబర్ 5కి సంబంధించినటువంటి వేరు వేరు న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి విశేషాలు, దానిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు అండ్ భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీదే కాకుండా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కూడా ఈ అంశాల మీద ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చర్చిద్దాం. దీనిలో ఈరోజు ముఖ్యంగా హిందూ న్యూస్ పేపర్‌లో ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారండి. అదేంటంటే ఇండియా యూఎస్ సైన్ ప్యాక్ట్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అనే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశం, అమెరికాలు కలిపి క్రిటికల్ మినరల్స్ డెవలప్మెంట్ మీద, క్రిటికల్ మినరల్స్ మీద ఒక ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌ని కుదుర్చుకున్నాయి అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ మినరల్ ట్రేడ్ గురించి అసలు నిజానికి ఏంటంటే ఈ మినరల్ ట్రేడ్ అంటే క్రిటికల్ మినరల్ ట్రేడ్ అనేది ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డామినేషన్ ఏ దేశానికి ఉంది అంటే చైనాకు ఉంది. చైనా చైనా ఈజ్ డామినేటింగ్ ది క్రిటికల్ మినరల్ ట్రేడ్. ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యంత అవసరమైనటువంటి లవణాలు అంటే మినరల్స్. ఈ మినరల్స్ అన్నీ కూడా చైనాయే ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని వ్యాపారం చేస్తోందనమాట. అందువలన ఈ చైనాని ఎదుర్కోవడం కోసం ఈరోజు ఇండియా అండ్ యూఎస్ 2 కలిపి ఒక ఎంఓయు కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా ఈ క్రిటికల్ మినరల్ డెవలప్మెంట్ మీద, ఆ సప్లై చైన్ మీద ఈ ఇండియా అండ్ యూఎస్‌లు ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ ఆ వ్యాపారంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి భారత్ అండ్ యూఎస్‌లు ఒక సహకారంతో ముందుకు ప్రయాణం చేయాలని దీనిలో నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఏ దేశానికి క్రిటికల్ మినరల్స్ మీద అత్యంత హైయెస్ట్ డామినేషన్ ఉంది అని అంటే చైనా. ఆల్రెడీ మనం చెప్పుకుందే. దీని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే చైనా యొక్క ఆధిపత్యాన్ని క్రిటికల్ మినరల్స్ రంగంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అనే ప్రశ్న రావచ్చు. అది అమెరికా. అమెరికా దేశంతో ఇండియా క్రిటికల్ మినరల్ పైన అభివృద్ధి పైన ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది దేనికి వ్యతిరేకంగా అంటే చైనాకి వ్యతిరేకంగా. నెక్స్ట్ మరొక చిన్న ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే WHO గివ్స్ అప్రూవల్ టు ఫస్ట్ ఎంపాక్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు ఎంపాక్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్‌కి అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ మధ్యకాలంలో అత్యంత ప్రమాదకరంగా ఈ ఎంపాక్స్ తయారైంది డిసీజ్. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ డిసీజ్. ఈ మంకీ పాక్స్ డిసీజ్‌ని డయాగ్నోస్ చేయడానికి అంటే అత్యంత వేగంగా ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని గుర్తించడం కోసం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్‌ని కనుక్కోవడం జరిగింది ఒక సంస్థ. ఆ టెస్ట్‌కి ఈరోజు WHO వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంతకీ ఆ టెస్ట్ ఏంటి? దాన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏంటి? అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ఇటీవల ఏ సంస్థ రూపొందించినటువంటి ఎంపాక్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్‌కి WHO ఆమోదం తెలియజేసింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ఏ సంస్థ అనంటే ఆ సంస్థ పేరు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సంస్థ పేరేంటి అంటే ఇక్కడ చూడండి, అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి. అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి అనే సంస్థ ఎంపాక్స్ వ్యాధిని అంటే మంకీ పాక్స్ డిసీజ్‌ని గుర్తించడం కోసం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డయాగ్నోసిస్ చేసేటటువంటి డయాగ్నోసిస్ టెస్ట్‌కి WHO ఆమోదం తెలియజేసింది. ఇంతకీ ఆ సంస్థ పేరేంటి అంటే అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి. ఓకేనండి. అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి. దీని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది? ఇటీవల ఏ సంస్థ రూపొందించినటువంటి మంకీ పాక్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్‌కి WHO ఆమోదం తెలియజేసింది అనంటే అబాట్ మాలిక్యులారిస్. ఈ అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి అనే ఈ సంస్థ గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ అబాట్ మాలిక్యులర్ ఐఎన్‌సి సంస్థ రూపొందించినటువంటి ఎంపాక్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క పేరేంటి అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. ఆ టెస్ట్ యొక్క పేరేంటి? ఏ పేరుతో అది రిలీజ్ చేసింది అనేది కూడా మనకు అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. అది ఏ పరీక్ష అనంటే ఎనిమిటీ ఎంపీఎక్స్వైఎస్ఏ అనేటువంటిది దాన్ని
ఈ టెస్ట్గా చెప్తూ ఉంటారనమాట. ఆ టెస్ట్ పేరు చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ఎలినిటీ ఎలినిటీ ఎం ఎంపీఎక్స్వైఎస్ఏ. ఆ టెస్ట్ పేరు ఎలినిటీ ఎం ఎంపీఎక్స్విఎస్ఏ అనేది ఆ టెస్ట్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ ఎంపాక్స్ మీద, అంటే మంకీ పాక్స్ డిసీజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉధృతవుతున్నటువంటి తరుణంలో అత్యంత వేగంగా దానికి రెమెడీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికాకు చెందినటువంటి అబాట్ మాలిక్యులారిస్ ఐఎన్సి అనే ఒక సంస్థ ఒక డయాగ్నోసిస్ టెస్ట్ని తయారు చేయడం జరిగింది. ఆ డయాగ్నోసిస్ టెస్ట్ పేరు ఏంటి అంటే ఎలినిటీ ఎం ఎంపీఎక్స్వైఎస్ఏ. ఈ పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ల మీదే ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే, ఇటీవల ఏ సంస్థ రూపొందించిన ఎంపాక్స్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్కి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలియజేసింది అని అంటే అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి. ఈ అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి అనే దాన్ని గుర్తుంచుకోండి. అయితే అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి సంస్థ రూపొందించినటువంటి ఏ ఎంపాక్స్ డయాగ్నోసిస్ టెస్ట్కి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలియజేసింది అని అంటే ఎలినిటీ ఎంపీఎక్స్వైఎస్ఏ. ఈ పదాలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి, కానీ తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. తెలుగు మీడియం పిల్లలు కూడా ఈ పాయింట్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే దీని మీదే మరో ప్రశ్న కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించినటువంటి ఎంపాక్స్ డయాగ్నోసిస్ టెస్ట్కి రూపొందించినటువంటి అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్, అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే యుఎస్ఏలోని ఇలినాయిస్. ఈ యుఎస్ఏలోని ఇలినాయిస్ స్టేట్లో ఈ అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి సంస్థ అనేది ఉందన్నమాట. ఈ అబాట్ మాలిక్యులర్ ఐఎన్సి సంస్థే ఎలినిటీ ఎంపీఎక్స్వైఎస్ఏ అనేటటువంటి ఎంపాక్స్ మంకీ పాక్స్ డిసీజ్ యొక్క డయాగ్నోసిస్ టెస్ట్ని తయారు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలియజేసింది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ? డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి? డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని గురించి కూడా 2 పాయింట్లు చెప్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1948 ఏప్రిల్ 7th. 1948 ఏప్రిల్ 7th నాడు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇందుకీ డబ్ల్యూహెచ్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి. అది ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందన్నమాట. స్విట్జర్లాండ్లోని జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఓకే, ఈ పాయింట్లో ఇంకెక్కడి నుంచి ఇంకా చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇవన్నీ మనకి టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ విషయం చూడండి. హిందూలోనే మరో న్యూస్ ఆర్టికల్ ఇచ్చారు. అదేంటంటే మాల్దీవియన్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా నెక్స్ట్ వీక్ అనే ఒక ఆర్టికల్ ఇచ్చారు. మాల్దీవియన్ ప్రెసిడెంట్ నెక్స్ట్ వీక్లో భారతదేశానికి వస్తున్నారు అనే ఒక ఆర్టికల్ ఇచ్చాడు. దాని మీద మనం భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మాల్దీవ్స్ అధ్యక్షుడైనటువంటి ఎవరు ఇటీవల భారతదేశ పర్యటనకు విచ్చేశారు అని ప్రశ్న రావచ్చు. ఆయన పేరు ఏంటి అంటే చూడండి, ఇక్కడ మొహమ్మద్ మొయిజు ఆయన పేరు. మాల్దీవియన్ ప్రెసిడెంట్ పేరు మొహమ్మద్ మొయిజు. మేబీ ఐ థింక్ యూ ఆర్ ఆల్ అవేర్ అబౌట్ హిమ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇండియా మీద చాలా యాంటీగా, అంటే ఇండియాని బయటికి పంపించి, వాళ్ళ దేశం నుంచి బయటికి పంపించి చైనాకి అత్యంత సహకారం అందించే ఉద్దేశంతో మొహమ్మద్ మొయిజీ గారు ఎలక్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చారంటే, మన పిఎం గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే వాళ్ళలో ఒక ఆహ్వానితుడిగా మాల్దీవుని అధ్యక్షుడు అయినటువంటి మొయిజు ఇండియాకి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ టైము కేవలం ఇండియా పర్యటన కోసమే ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఆయన ముంబై అండ్ బెంగళూరులో కూడా విజిట్ చేస్తారని ప్రస్తుతం అనుకుంటున్నారు, వ్యాపారం అనేది డెవలప్ చేసుకోవడం ఉద్దేశంతో. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఇక్కడ ఈ అరేబియన్ కాంటినెంట్, ఇండియన్ ఓషన్, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అరేబియన్ సీ కానీ లేకపోతే ఇండియన్ ఓషన్, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ద్వీప దేశాలతో, ఇండియాకు ఉన్నటువంటి బోర్డర్ దేశాలతో, ఈ పొరుగు దేశాలతో సమిష్టిగా
భారతదేశం భద్రతాపరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమాన్ని సాగర్ అని పిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ సాగర్ అనేది బాగా ప్రాచుర్యంలో పొందిందనమాట. ఈ సాగర్ అంటే అర్థం ఏంటండి? భారతదేశం తన పొరుగు దేశాలతో సమిష్టిగా అంటే సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరమైనటువంటి కార్యక్రమం అనమాట. దాన్ని సాగర్ అంటున్నారు. ఈ సాగర్ యొక్క పూర్తి పేరేంటి అనేది తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది. సాగర్ అబ్రివేషన్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అనే దాన్ని సాగర్ అనే పదంగా పిలిచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇది రావడం జరిగింది. దాన్నే సాగర్ అని పిలుస్తున్నారు. సాగర్ పూర్తి పేరు ఏంటండి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. ఓకే, ఇది సాగర్ గురించి. అయితే ఈ మాల్దీవ్స్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మాల్దీవ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మాలే. మాల్దీవియన్ క్యాపిటల్ మాలే. అలాగే మాల్దీవియాలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఏముంటాయంటే దివేహి అండ్ ఇంగ్లీష్, 2 భాషలు ఉంటాయి అఫీషియల్ లాంగ్వేజ్. ఒకటి దివేహి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక భాష పేరు ఏంటంటే దివేహి. అది కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మాల్దీవియన్ కరెన్సీ మాల్దీవియన్ రూపియా అంటారు. మాల్దీవియన్ రూపియా అనేది మాల్దీవియన్ కరెన్సీగా ఉందన్నమాట. ఇది ఈ అంశానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్లో ఈరోజు జైశంకర్ టు విజిట్ పాకిస్తాన్ ఫర్ ఎస్సీఓ మీట్ అనేటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అంటే ఎస్సీఓ మీట్ అతి త్వరలో పాకిస్తాన్లో ఎస్సీఓ మీట్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఎస్సీఓ మీట్ అంటే మనందరికీ తెలుసు కదండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2024 సమ్మిట్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో నిర్వహించబడుతోంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో. ఎప్పుడండి? అక్టోబర్ 15 అండ్ 16. అక్టోబర్ 15, 16 టైంలో మన పాకిస్తాన్లో ఈ ఎస్సీఓ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్కి నిజానికి మన ప్రధాని గారే వెళ్ళాలి, కానీ మన ప్రధాని వెళ్ళడం ఇష్టం లేక ప్రస్తుతం విదేశాంగ మంత్రి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆ పాకిస్తాన్లో జరిగేటటువంటి ఎస్సీఓ మీట్కి పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే, దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అని ఒకసారి చూద్దాం. ఎస్సీఓ 2024 సమావేశానికి భారతదేశం తరపున ఎవరు పాల్గొన్నారు అనే ప్రశ్న రావచ్చు. అది విదేశాంగ మంత్రి జయశంకర్. అయితే ఎస్సీఓ 2024 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నిర్వహించబడింది. అలాగే ఇక్కడ పాకిస్తాన్లో నిర్వహించబడుతున్నటువంటి సమావేశం యొక్క పేరు ఏంటంటే ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాధినేతల యొక్క సమావేశం అన్నమాట. ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశం. సాధారణంగా ఎస్సీఓలో 2 రకాల సమావేశాలు అవుతాయి. ఒకటి దేశాధినేతల సమావేశం, 2 ప్రభుత్వాధినేతల సమావేశం. సాధారణంగా మిగిలిన దేశాలన్నింటిలో కూడా దేశాధినేతగా ప్రెసిడెంట్ ఉంటారు, ప్రభుత్వాధినేతగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కానీ మన భారతదేశంలో దేశాధినేతల సమావేశానికి ప్రభుత్వాధినేతల సమావేశం కూడా ఎస్సీఓ సమ్మిట్లో ప్రధానమంత్రే పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తుందన్నమాట. అందులో ప్రస్తుతం జరుగుతుంది ఏంటి అంటే ప్రభుత్వాధినేతల సమావేశం, అంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతోంది. ఎప్పుడు జరుగుతోంది? 2024 అక్టోబర్ 15, 16లో జరుగుతుందన్నమాట. అయితే ఈ ఎస్సీఓ సమ్మిట్కి సాధారణంగా రొటేషన్ పద్ధతిలో ప్రెసిడెంట్షిప్ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీఓ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అంటే పాకిస్తాన్ ఉందన్నమాట. పాకిస్తాన్ ప్రస్తుతం ఈ ఎస్సీఓకి ప్రెసిడెంట్గా ఉంది. ఆల్రెడీ నేను ఈ ఎస్సీఓకి పూర్తి డీటెయిల్స్ని నేను ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. దానిలో మీరు చూసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలోనే దేశాధినేతల యొక్క సమావేశం, అంటే ఎస్సీఓ యొక్క దేశాధినేతల సమావేశం కూడా జరిగిందనమాట. దానికి ఒక థీమ్ని పెట్టుకున్నారు. ఆ థీమ్ పేరు ఏంటంటే స్ట్రెంగ్థనింగ్ మల్టీలేటరల్ డైలాగ్, స్ట్రైవింగ్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అనే ఒక థీమ్ని పెట్టుకొని ఎస్సీఓ సిహెచ్ఎస్ 2024 సమావేశం అనేది కజకిస్తాన్లో అయిందనమాట. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వాధినేతల యొక్క సమావేశం అనమాట. ప్రభుత్వాధినేతల సమావేశం అనేది ప్రస్తుతం జరుగుతోంది. ఓకే, ఈ పాయింట్ కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు
ఎస్సీఓ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం ఎస్సీఓలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అనే ప్రశ్న రావచ్చు. మొన్న మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా ఒక అబ్బాయి పెట్టారు, ప్రస్తుతం ఎస్సీఓలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి సార్ అని పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అత్యంత రీసెంట్ యాడింగ్ని బట్టి ప్రస్తుతం ఎస్సీఓలో 10 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నమాట. 10 దేశాలు. దీనిలో చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా అంటే చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా 2001 జూన్ 15వ తేదీ నుంచి కూడా ఈ ఎస్సీఓ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఇండియా అండ్ పాకిస్తాన్, భారతదేశం అండ్ పాకిస్తాన్, ఈ 2 దేశాలు మాత్రం 2017 జూన్ 9 నుంచి ఎస్సీఓ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఇరాను ఎస్సీఓ మెంబర్గా చేరింది. ఎప్పుడు ఇరాన్ చేరింది అని అంటే 2023లో చేరింది. 2023 జూలై 4వ తేదీ ఇరాన్. అలాగే బెలారస్ కూడా 2023 జూలైలోనే ఈ మెంబర్గా చేరింది. అందువలన ఎస్సీఓలో ప్రస్తుతం 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకేనండి. అయితే లాస్ట్ ఇయర్ 2023లో ఎవరు సభ్యత్వం వహించారు, ఎవరు సభ్యత్వం ప్రెసిడెంట్షిప్ కలిగి ఉన్నారు అంటే మన భారతదేశమే ప్రెసిడెంట్షిప్గా ఉండేది. మన భారతదేశం న్యూఢిల్లీలో ఈ ఎస్సీఓ సమావేశాన్ని పెట్టాలని భావించింది. కాకపోతే కొన్ని కారణాల వలన ఇది విర్చువల్ మోడ్లో పెట్టడం జరిగింది. ఈ విర్చువల్ మోడ్లో జరిగేటువంటి ఎస్సీఓ సమావేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారనమాట. ఎస్సీఓ అధ్యక్షతగా మన భారతదేశమే ఆ సంవత్సరం 2023లో నిలవడం జరిగిందనమాట. ఓకే. ప్రస్తుతం 2024లో ఎస్సీఓ ప్రెసిడెంట్ ఎవరు అంటే పాకిస్తాన్. ఓకే. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.